పిఠాపురం నియోజకవర్గంలో పంట పొలాలకు నీరందక పంట భూములన్నీ ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడిన దౌర్భాగ్య స్థితిని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించిందని, 2 పంటలకు పుష్కలంగా నీరందించే పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రభుత్వం తక్షణమే నీరు విడుదల చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో 2వ పంటకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు రాస్తారోకో ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా మహారాజా కోటలో గల టీడీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా పిఠాపురం పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నారు. అక్కడ ప్లకార్డులు పట్టుకుని రాస్తారోకో చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నడుచుకుంటూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ధర్నా చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ, నీరు విడుదల చేయని పక్షంలో రైతులతో కలిసి తొలుత ఇరిగేషన్ కార్యాలయానికి తాళాలు వేస్తామని, ఆపై కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్ని రకాలుగా ఏలేరు కింద ఉన్న ఆయకట్టు ఇంచుమించు 60% శాతం ఈవేళ ఎండిపోయి రైతులు నష్టపోయే పరిస్థితికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. చంద్రబాబు ఉన్నప్పుడు ఈ పిఠాపురాన్ని పంటలు లేవు, 2 పంటలు పండట్లేదు, అప్పులు పాలైపోయిన రైతాంగం అంతా కూడా పాదయాత్రలో మొరపెట్టుకుంటే చంద్రబాబు నాయుడు వెంటనే పురుషోత్తపట్నం ఎత్తిపోతాలని 1800 కోట్ల రూపాయలతో ఇచ్చి సస్యశ్యామలంగా 2014 నుంచి 19 వరకు మేము పండిస్తే ఈవేళ పెనాల్టీ డబ్బులు కానీ కరెంటు డబ్బులు కానీ కట్టలేని దద్దములు ఈ ముఖ్యమంత్రిని అడగలేని దద్దములు ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే నిలదీయలేరా? మీ సొంత ఊరు అయితే నిలదీయరా? మీ సొంత నియోజకవర్గం అయితే నిలదీయరా? కొన్నూరు నుంచి వచ్చిన మిమ్మల్ని గెలిపించారు కదా, గెలిపించిన వాళ్ళకి న్యాయం చేయాలని బుద్ధి లేదా మీ అందరికీ? ఈవేళ రైతులను నోట్లో మట్టి కొట్టి రైతులను రోడ్లు పడేసి ఈవేళ పంటలు నష్టపోయి భార్యా పిల్లల మెల్లలో బంగారం అంతా కూడా బ్యాంకుల్లో పెట్టించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఏది ఏమైనా మీరు తక్షణం రోజుకి 1500 క్యూసిక్లు చెప్పున నీరు రైతాంగానికి ఇవ్వాలి. పిఠాపురం రైతాంగానికి కాలువల్లో తూడు తీయాలి, కాలువలు తవ్వించాలి. 2వ పంట కనుక నష్టపోతే పిఠాపురం రైతులు ఎకరానికి 35,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిదని తెలియజేస్తూ, రైతులకు నీరు రాకపోతే రేపు మళ్ళా ఇరిగేషన్ ఆఫీసులకు తాళాలేస్తాం, అంతగా రాకపోతే కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తాం.